2007లో ఇట్లా ఉండే 2014లో మీరు ఈ విధంగా తయారు చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ విధంగా తయారు చేస్తుంది. ఏంది ఇది అంటే మీరు రాజకీయాల తప్ప మీరు దేనికి పనికిరాదు. ఈరోజు కాంగ్రెస్ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం. ఈరోజు కాంగ్రెస్ కూడా హైడ్రాని తీసుకొచ్చింది ముందుకు. హైడ్రా తీసుకొచ్చి ఎంతమంది కుటుంబాలను రోడ్ల మీదకి ఈడ్చినావు, ఎంతోమంది తల్లిలు ఆడబిడ్డలను రోడ్ల మీదకి ఈడ్చినావు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గోస మీకు కలుగుతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకు న్యాయం జరిగే వారికి మా విద్యార్థి రాజకీయ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మీ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు ఆలోచించి ఇప్పుడు వచ్చే ఎన్నికలన్నా ఓట్లేసి గెలిపించాలని మేము కోరుతున్నాం.